నేను 2 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన ఆస్తి ఇదేనండి. దీన్ని ఇప్పుడు ఇండియాకి తీసుకెళ్ళి అక్కడ అమ్మేసేయాలి. మా హస్బెండ్ గాని చూస్తే మాత్రము మొత్తం అయితే గార్బేజ్‌లో ఉంటుంది. ముందుగానే చెప్పారు దాన్ని గాని తీసుకొనొస్తే నిన్ను గూడా గార్బేజ్‌లో ఏస్తాను అని చెప్పేసి. కానీ మనమైతే అస్సలు ఇనం గదా! నీట్‌గా అయితే ఒకే కవర్‌లో పెట్టేసి ఎంతో పెద్ద లగేజ్ తీసుకెళ్తున్నాము. ఆ లగేజీలో ఇది ఎక్కువ అవుద్దా అనేసి ఏదో ఒక బ్యాగ్‌లో దోపేయొచ్చు అని నేనైతే నీట్‌గా ఒకే కవర్‌లో అయితే ప్యాక్ చేస్తున్నాను. దీని ద్వారా లక్షలు, కోట్లు వస్తాయని కాదు గానీ దీని ద్వారా వచ్చే చిన్న స్టీల్ గిన్నె అయినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు యూస్ఫుల్ కూడా ఉంటుంది కదా. నేనైతే పిసినారితనం కాదండి, వెంట్రుకలు కూడా పారేయకుండా పిసినారితనంగా వెంట్రుకలు కూడా తెచ్చుకుంది అక్కడి నుంచి అనేసి అనుకుంటారేమో. నేను ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగానే యూజ్ చేసుకుంటానండి. ఉన్న దాంట్లో హ్యాపీగా జాగ్రత్తగా ఉండడమే నాకు తెలుసు, అంతకంటే ఏమీ కాదు. ఇంకా మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు మొత్తం అయితే ప్యాకింగ్ చేశాను. అంతలోపు మా హస్బెండ్ అయితే చికెన్ కూడా తీసుకొని వచ్చారు. చికెన్ కూర బిర్యానీ అంటే లేట్ అవుద్దని చెప్పేసి మొత్తం అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. చూసారుగా 3 బ్యాగ్స్ అయితే అయ్యాయి. ఆ బ్యాగుల్లో ఏదో ఒక మూలనైతే ఈ వెంట్రుకల్ని పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.